శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా 22 డిసెంబర్ టు 28 డిసెంబర్ వరకు 12 రాసుల వాళ్ళకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ ఏముంది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీ జాతకం చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉండాలి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొన్ని ముహూర్తాలు పెట్టించుకోవడము, అలాగే మ్యాచింగ్, భార్యాభర్తలు మ్యాచింగ్ ఉండొచ్చు కదా, బాగా సంబంధించి వధూవరులు అది చెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పర్సనల్గా చేస్తానండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు, అన్యదా భావించవద్దు. మీరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది, దాని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా మీరు డీటెయిల్స్ పెడితే నేను మళ్ళీ ఈ షూటింగ్లో ఉన్నా, అయితే జాతకాలు చెప్తూ ఉన్నా, నేను మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మీ గురించి ఏం కావాలి మీరని అన్నీ తెలుసుకుంటాను. తప్పకుండా పరిష్కార మార్గాలు, కంప్లీట్గా జాతకం చెప్పడం అన్నీ ఉంటాయండి. మీరు ఏమాత్రం ఇష్టం ఉంటే, నా వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా చెప్పించుకోండి. ఇంకొంచెం అవకాశం ఉంటే షేర్ చేయండి. సరే, ఇది పక్కకు పెడితే ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి చెప్పుకున్నామండి. మీరు వృశ్చిక రాశిలోనే బుధచంద్రులు ఉండడం వల్ల తెలివిగా, డైనమిక్గా వ్యాపార లక్షణాలు కలుగుతూ వ్యాపారంలో డెవలప్ చేసుకుంటే వ్యాపారంలో సంబంధించినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. గురుడు కూడా చూడడం వల్ల తెలివిగానో, జ్ఞాన సంపదతో, బుద్ధి బలంతో ఎదుటి వాళ్ళని గెలుస్తూ ఉంటారు. చంద్రుడు కూడా ఉన్నాడు కదా, అద్భుతం. అంటే మీకు బాగా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీకు బాగా కుజుడు కూడా చాలా బాగున్నాడు కాబట్టి మీకు ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. మీ 10th హౌస్లో రవి ఎక్కడున్నాడు? ద్వితీయ భావంలో ఉన్నాడు, మంచి బాగున్నాడండి. 2nd భావంలో రవి ఉన్నాడంటే బాగా గొప్పలు చెప్పుకోవడము, అందంగా ఉండడము, బాగా ఎక్కువ టాకటివ్, మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, టాకటివ్గా ఉండడము, సంపదలు పెరగడము, కుటుంబ వృద్ధి కలగడం జరుగుతుంటుంది. మీ సప్తమాధిపతి అంటే శుక్రుడు 3వ భావంలో ఉన్నాడు, మంచి చేస్తాడు. జనరల్గా 3వ భావంలో శుక్రుడు అంత రాజయోగ ఇవ్వకపోయినా మీ రాశికి ఏం చేస్తాడంటే మీ తోబుట్టు ఉంటారు సార్, చెల్లెళ్ళు, వాళ్ళకి బాగుంటుంది. గురుదృష్టి ఉండడం వల్ల మీ సహాయ సహకారాలు వాళ్ళకి, వాళ్ళ సలహాలు మీకు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు సంపదలను కలిగిస్తాడన్న సందేహం లేదు. మంచి బాగుంటుందండి. వే ఆఫ్ లివింగ్ స్టైల్ కానీ, వస్త్రాలు ధరించడం కానీ, న్యూస్ గ్యాదరింగ్ కానీ, అంటే మీకు కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంలో కానీ చాలా చాలా అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి 4వ భావంలో శని ఇబ్బంది కలిగిస్తాడండి. అది మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కొద్దిగా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అంత బాగుండదు, మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, హాస్పిటల్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. మీ చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి, వెనకబడిపోతూ ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడం వలన, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా గాయత్రి మంత్రం జపించడం వలన వీటన్నిటి నుంచి మనం బయటికి పడవచ్చు. పంచమస్థానంలో రాహు అంత మంచివాడు కాదు. పుత్ర సంతాన యోగం కలిగించడంలో కొద్దిగా డిలే అంటే సంతానం కలిగించిన విషయంలో ఇబ్బంది కలిగిస్తాడు. కానీ సినిమా రంగ పరిశ్రమల వాళ్ళకి, అలాగే కొంతమంది సినిమా రంగ పరిశ్రమలు ఉన్నారు కదా, అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి స్టాక్ మార్కెట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలగడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి, లాభాలు రావు. కానీ 6వ భావాన్ని శని చూడడం వల్ల మీకు రాజకీయ రంగంలో ఎదుగుదల కాకుండా శత్రు భయం మీకు ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయంలోనూ మీకు శత్రువులు మీకు అడ్డుపడుతూ ఉంటారు. అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎక్కువగా ఎదుటి వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తుంటారు, వాళ్ళు బాగుండాలని తపన పడుతుంటారు. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోండి, సక్సెస్ అవుతారు. ఏదైనా సప్తమంలో గురుడు ఉన్నాడు కదండి, సప్తమంలో గురుడు అంటే సప్తమంలో గురుడికి పైగా బుధుడు చూస్తాడు, చంద్రుడు చూస్తాడు, గజకేశ్వర యోగంతో ఉన్నాడు గురుడు. వల్ల ఏమవుతుంది అంటే మంచి మంచి శుభకార్యాలు జరగడము, మీ ఇంట్లో బంధువులు రావడము, శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు జరగడము ఎంత బాగుందండి. అంతేకాకుండా విహారయాత్రలు, వాహనాలు, వస్తువులు,
ధర్మ కార్యాలు చేయడము బాగా ఉంది. మరి విపరీతమైన అంటే మంచి విపరీత రాజయోగం, అంటే రాజయోగం అంటే మంచి గురుడు ప్రభావం, చాలా చాలా అదృష్టం. భార్యాభర్తల విషయంలో అనురాగం ఆప్యాయత పెంచుతూనే ఉంటారు. మీ వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు. మీ రాశ్యాధిపతి బాగున్నాడు కదా, భాగ్యంలో ఉన్నాడు. అంటే విశేష సంపదలు కలిగిస్తాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ భూముల విషయంలో ఏం తగాదాలు ఇబ్బందులు రావు. వక్రగతిలో ఉన్న కుజుడికి యోగాన్ని ఇస్తుండడమే కాకుండా కుజుడు మీకు భూములు అమ్ముడుపోవడము, అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడము, వాహనాలు కలగడము, గృహసౌఖ్యం కలగడము, ఇవన్నీ సంపద కలగడానికి కుజుడే కారకుడు అవుతారు కదా. అలాగే విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము దేశాల్లో, అక్కడ మళ్ళీ మీకు చదువు విషయంలో బాగా రాణించడము, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతూ ఉండడము, పుణ్యక్షేత్ర దర్శనాలు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారితో పీఠాధిపతులతో కలవడము, అంతేకాకుండా అమ్మవారి యొక్క శక్తి పీఠాలు దర్శనం కూడా కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి 6 పుణ్యక్షేత్ర దర్శనాలు సౌత్ ఇండియాలో ఉన్నాయి కదా, అవి దర్శన భాగ్యాన్ని కలగడానికి అవకాశాలు ఉన్నాయి. 10th హౌస్లో చంద్రుడు 22, 23 తారీఖులో ఉన్నాడు. ముఖ్యంగా మీరు చంద్రుడు చంద్రుడిచ్చినప్పటికీ మీకు ఉద్యోగంలో భద్రత ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఉద్యోగంలో మార్పులు వస్తాయి. ఉద్యోగంలో శని దృష్టి ఉంది కాబట్టి చిన్న మార్పులు, ఉద్యోగంలో దగ్గరకు వచ్చిన ఉద్యోగాలు ఆగిపోతూ ఉండడము, ఇంటర్వ్యూస్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంటాయి. కానీ మీకేం భయపడాల్సిన అవసరం లేదండి. చంద్రుడు 22, 23 తారీఖులో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో మీకు కర్మస్థానం కాబట్టి ఉద్యోగంలో మంచి పని నుంచి ప్రమోషన్స్ రావడానికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, రియల్ ఎస్టేట్ కంటే సాఫ్ట్వేర్ రంగం చెప్పుకుందాం. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి బాగుంటుంది. సరే, 11వ భావంలో కేతు ఉన్నాడు కదా, ఆయన ఒక్కడు చాలు కదా, చాలు. చంద్రుడు కూడా కలుస్తాడు 24, 25 తారీఖులో చంద్రుడితో కలిసిన కేతువు గురు దృష్టి. ఎంత బాగుందండి. అలా అంటే ఏంటి అంటే, కేతువు మిక్కిలి శుభఫలితాలు, చంద్రుడు కలవడం వల్ల బలవంతుడైపోతాడు, శుభఫలితాలే ఇస్తాడు. పైగా గురుదృష్టి మీ అన్నయ్యలకి బాగుంటుంది, ఫ్లో ఆఫ్ మనీకి బాగుంటుంది. అందరికీ కాదండి, జాతకాల రీత్యా జరుగుతుంది, దశల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి ఇవి లాభంలో కేతు ఉండడం వల్ల ఈ వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా వృద్ధి కలగడము, ఫార్మా రంగం కానీ, సిమెంట్ రంగం కానీ అంటాం కదా, సిమెంటు, ఫార్మా రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, కుజుడు కారకత్వాలు ఉన్నటువంటి కంప్యూటర్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, మీరు ఏ ఉద్యోగంలో ఏ వ్యాపారం చేసినా ఉద్యోగం ద్వారా భద్రత కలిగి మీకు లాభాలు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అండి ఒక సూర్యభగవాన్ అండి. సూర్యభగవాన్ని పూజించడం వల్ల, బెజవాడ కనకదుర్గ అమ్మవారు, భవానీ అమ్మవారిని పూజించడం వల్ల సర్వ సంపద కలిగి ఆవిడ యొక్క రక్షణలో మనం ఎప్పుడు ఉండాలని, ఆవిడ యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు దక్కాలని, ఉండాలని, మీ అందరికీ బాగుండాలని, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పబోతుండే ఒక చిన్న రెమెడీ. ఇది అన్ని రాశులకు వర్తిస్తాయి. మీకు వీలుంటే అన్ని రాశుల వాళ్ళకి వేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు, మకర, కుంభ రాశులు, మీనరాశులు, ఈ 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు నుండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి, తైలాభిషేకం తెలుసు కదండి మీకు, శనీశ్వరుని పూజిస్తూ మందపల్లిలో కానీ మీ దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి శనీశ్వరుని పూజించడం వలన శని దోషాలు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సప్తమ స్థాన శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. ఇలా శని ప్రభావం చేయించడం వల్ల, తైలాభిషేకాలు చేయించడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే కష్టాలు, దోషాలు, అపవాదాలు, అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు పూజ చేస్తూ ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించడం వల్ల, ఆయన దగ్గర దీపారాధన, మీకు తెలిసిందే ఉంది కదా, దీపారాధన, తమలపాకులతో పూజలు చేయడము, అప్పాలు నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేయడం వలన, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన ఈ 28వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి మీరు ఉపయోగించుకొని అఖండమైన రాజ్యం కలగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇలా ఉపయోగించడం వల్ల మీ 12 రాశుల వాళ్ళకి మీరు సర్వశుభాలు, సర్వసుఖాలు, శని వల్ల వచ్చే దోషాలు పోతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.